జనగామ హెచ్పి పెట్రోల్ పంపులన్నా నేను 200 రూపాయలు పెట్రోల్ పోయించుకున్నా. పెట్రోల్ పోయించుకొని వస్తే నా బండి ఆగిపోయింది. మెకానిక్ షెడ్ కాడికి పోతే ఇలా వాటర్ వచ్చినాయి. వచ్చి పంపులో అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు పంపు యజమాని. నాకు సంబంధం లేదు, మా డిఎం అంటారు. డిఎం నుంచి వాళ్ళు ఎవరో పంపు మేనేజర్ అంటుడు. మేనేజర్కి వచ్చి నువ్వు ఇళ్ళనే కొట్టించుకోలే, నువ్వు నా ఇల్లు కొట్టించుకున్న సాక్ష్యం ఏందని చూపిస్తుడు. నేను సాక్ష్యం సీసీ కెమెరా తీసి చూపిస్తే ఆయన సపరేట్గా నిర్లక్ష్యంగా అటు ఇటు వెళ్ళిపోతుండు, మాట తప్పించుకొని వెళ్ళిపోతుండు. ఈ పంపులా ఇవో ఇట్లున్నది పరిస్థితి. 2 లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్నా. ఇగో ఇది వీడియో, నేను నా బండిలో కొట్టించుకున్నట్టు. బండికి ఏమైంది? ప్రాబ్లం అయిందా? బండికి ప్రాబ్లం అయింది. వస్తుంటే ఇది బండిలో కొట్టించుకున్న పెట్రోల్ మెకానిక్ దగ్గర అయిపోయింది. బండి ఇల్లు కొట్టించుకొని పోతే ఇంటికి పోయినా, ఇంటికి ఆ నుంచి మళ్ళీ చౌరస్తాకే వస్తున్నాం. మాది ఇక్కడ ఇల్లు హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఇంటికి వస్తున్నా. జనగాం చౌరస్తాకి వస్తుంటే ఆగిపోయింది. మధ్యలో ఆగిపోతే మెకానిక్ షెడ్ వరకు నెట్టుకుంటూ పోతే అక్కడేదో ఇల్లు వచ్చింది తీసి. నా పేరు ప్రసాద్, లక్కాకుల ప్రసాద్. పెట్రోల్ పంపు హెచ్పి, ఏపీఎస్ ఆర్టీసీ పంపు అన్నారు. ఇల్లు నేను 2 లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్నా. 2 లీటర్ల పెట్రోల్ కొట్టించుకుంటే ఇట్లా వాటర్ వచ్చినాయి. ఇక్కడికి వచ్చి అడిగితే పంపు వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. మా దాంట్లో కాదు, నువ్వు వేరే దగ్గర కొట్టించుకున్నావు అన్నట్టు వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. సార్ న్యాయం చేయండి. ఏం పేరు మీది? ప్రసాద్ నా పేరు. అది లోకలే సార్. ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ. నేను